ఆ ఇద్దరూ పనులు చేస్తుంటే కుసుమ మాత్రం తీరిగ్గా ఫోన్ చూస్తూ తింటూ కూర్చుంది. అది చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళిద్దరూ, అదేంటక్కా ఈ అమ్మాయి పనులన్నీ మనకే అప్పచెప్పేసింది? అదే కదా, పోనీలే చిన్నపిల్లాన్ని సాయం చేద్దామనుకుంటే ఇలా చేసింది. ఏదో ఆమింటికి యజమాని, మనం పనివాళ్లలా తీరిగ్గా కూర్చొని ఫోన్ చూస్తుంది చూడు. సరే ఉండు, కదిలించి చూద్దాం, ఏమైనా మార్పు వస్తుందేమో అని ఇద్దరూ ఆమెని మాట్లాడించడానికి చూస్తున్నారు. అమ్మాయి కుసుమా, నువ్వు మాకు సాయం చేసేదేమైనా ఉందా? పిన్ని, నాకు కాస్త నీరసంగా ఉంది, లేదంటే మీకు పనప్ప చెప్తానా చెప్పండి. మరి బాగానే తింటున్నావు కదమ్మాయి. అయ్యో పిన్ని, ఈ చలికి తట్టుకోలేక కాస్త వేడివేడిగా ఈ బజ్జీలు తింటున్నానంతే అని అనడంతో ఆమెనేమీ అనలేక ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని పనులు చేస్తూ ఉంటారు. ఇంతలో రాజేష్, రాకేష్ అక్కడికొస్తారు. కుసుమా, ఏంటి ఇంత తిరిగ్గా కూర్చున్నావు? పనులన్నీ గబగబా చేసేసినట్టుంది. అబ్బో, అవునా? మన దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? నాకు సందేహంగానే ఉంది. అబ్బా, నువ్వు మరి. సరే కుసుమా, నువ్వు వెళ్ళి మా ఇద్దరికి టీ పట్టుకురా. ఇంతలో లోపలి నుండి ఆ ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ వస్తారు. అమ్మాయి కుసుమా, పనులన్నీ అయిపోయాయి. రాత్రికి వంట పని కూడా అయిపోయింది అంటూ వచ్చారు. వాళ్ళిద్దరినీ చూసిన రాజేష్, రాకేష్ ఆశ్చర్యపోతారు. అత్తా, మీరిక్కడేం చేస్తున్నారు? అసలిప్పుడొచ్చారు? అయినా మీరు వంటగదిలో నుండి ఎందుకు వస్తున్నారు? అవును, అసలేమైంది? అది ఏమైందంటే బాబూ, అసలు అని చెప్పబోతుండగా కుసుమ కలగజేసుకుని, అంటే నాకు కొంచెం ఒంట్లో బాగోలేదండి, ఉదయాన్నే వీళ్ళొచ్చారు, వాళ్లే నాకు సాయం చేస్తామన్నారు. ఏంటి, అవునా? అవునండి, నిజం. నీకేమైంది? 3 పూటల బాగానే తింటున్నావు కదా. అబ్బా, నిజంగానే బాలేదండి. నీ దొంగ వేషాలు నాకు తెలీదా? పని తప్పించుకోవడానికి ఈ సాకులన్నీ. పాపం, కొత్త కదా, మా అత్తలిద్దరూ నమ్మేశారు అని కుసుమ మీద అరుస్తుండడంతో ఆ ఇద్దరు ఆడవాళ్లు కలగజేసుకుని, అబ్బా ఆపండిరా, ఇప్పుడేమైందని? మానింట్లో పనేగా. మాకలవాటేలే, ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోంచేద్దాం అందరం కలిసి. రాజేష్, రాకేష్ అలాగే చేశారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. అబ్బా, ఇవన్నీ ఎంత బావున్నాయి! ఎన్నాళ్లైంది ఇంత మంచి భోజనం చూసి. ఈరోజు ఎలాగైనా సరే 4 ముద్దలు ఎక్కువే తినాలి. అవునవును, మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆపరా నువ్వు. ఏంటసలు ఎందుకలా నవ్వుకుంటున్నారు? మా వదిన మీకు ఇన్ని రోజులు ఏం చేసి పెట్టలేదా ఏంటి? అసలు విషయం నీకు తెలీదు కదా, ఉండు నేను చెప్తాను అని రాకేష్ జరిగిన విషయాలన్నీ చెప్తాడు. దాంతో ఆ ఇద్దరు ఆడవాళ్లు బాగా నవ్వుకుంటారు. మా అన్నయ్య కొంచెం కూడా మారలేదు. అవునక్క, అచ్చం అలాగే ఉన్నట్టున్నాడు. చిన్నప్పుడు మాకు కూడా ఇలాగే క్రమశిక్షణ నేర్పేవాడు. అవునా? అంటే మీరు కూడా నాలా ఎక్కువ తినేవారా? నీ అంత బాగా ఎవ్వరూ తినర్లే. కాదమ్మాయి, చాలా బద్ధకంగా ఉండేవాళ్లమంతే. ఓ అవునా? సరే సరే, భోజనాలు చెయ్యండి. ఇదిగో అమ్మాయి, రేపటి నుండి నీ పనులు నువ్వే చేసుకోవాలి, మేం అతిథులం మాత్రమే అని చెప్పగానే కుసుమ మొహం మళ్లీ మాడిపోయింది. అయ్యో దేవుడా, తిరిగి నాకే పనిచ్చావా? ఇక మళ్లీ వంటలేనా? ఈ చలిలో చేతులు బిగుసుకుపోతున్నాయి అని మనసులో అనుకుంది కుసుమ. అబ్బా, మళ్ళీ కుసుమే చెయ్యాలన్నమాట. ఎంత సంతోషంగా ఉందో. ఒరేయ్, ఎందుకురా పాప మా అమ్మాయిని ఏడిపిస్తున్నావు? లేకపోతే అత్తలకి పని చెప్పి తీరిగ్గా కూర్చుంటుందా అన్నయ్య? పోనీలేరా చిన్నపిల్ల. అవునవును, నిజమే, మనల్ని కూడా అమ్మేసి ఏదైనా కొనుక్కుని తినే రకం మా ఆవిడ అనగానే ఆ ఇద్దరు ఆడవాళ్లు నవ్వుకున్నారు. అయ్యయ్యో, ఎందుకలా జోకులు వేస్తారు? ఇంత చలిలో పిల్ల నిజంగానే బలహీనమైనట్టుంది. బలహీనమా? ఉదయం ఐస్ క్రీం, మధ్యాహ్నం బజ్జీలు, సాయంత్రం సమోసాలు, ఇంత తింటున్నా కూడా ఎవరైనా బలహీనంగా అవుతారా అత్తా? నిజమే లేరా, నీ పెళ్ళాం గురించి మాకంటే నీకే బాగా తెలుసు కదా. ఏంటిది, మీరిద్దరూ పిన్ని ముందు ఇలా అవమానిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు? నేను కూడా కోడల్ని కదా,
అవును, కోడలివే, కాని తిండిపోతూ కోడలివి. నీకు కుసుమ అనే పేరు కంటే ఇదే పేరు ఎక్కువ సూట్ అవుతుంది. అని అందరూ నవ్వుతారు. కుసుమ మాత్రం చిన్నబుచ్చుకుంది. కొంతసేపటి తరువాత వంటగదిలో ఆ ఇద్దరు ఆడవాళ్లు ఇలా మాట్లాడుతున్నారు. అమ్మాయి కుసుమ, వంటలు నువ్వే చెయ్యి. అలవాటు కాలేదనుకుంటే మేం నేర్పుతాం. ఈ చలిలోనే చెయ్యాలా పిన్ని? ఎంత చల్లగా ఉందో చూడండి. చేతులు గడ్డకట్టుకుపోతున్నట్టున్నాయి. అదే కదా, అందుకే వంట చేస్తే మంచిది. చేతులు వెచ్చబడతాయి. అది కాదు పిన్ని, ఈ వంటలు అవి. ఇంకేం మాట్లాడకు, నువ్వే చెయ్యి అనడంతో కుసుమ ఏమీ మాట్లాడలేకపోయింది. కోడలంటే కేవలం తినడం కాదు తల్లి, ఇల్లు చూసుకోవాలి. పెద్దవాళ్లున్నప్పుడు అర్థం కాకపోవచ్చు, కాని ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే అన్నీ తెలుసుకోవాలి. సరే పిన్ని, అర్థం చేసుకుంటాను. ఇక ఆ రోజు రాత్రి హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాకేష్, రాజేష్ సరదాగా ఒకరినొకరు ఆట పట్టిస్తున్నారు. కుసుమ మాత్రం గదిలోకెళ్ళిపోయింది. ఏమైంది కుసుమ? ఈ రోజంతా పని చేయలేదుగా, ఇంకా ఎందుకింత అలసిపోయావు? అది నిన్న రాత్రి సరిగా నిద్ర రాలేదు. పని చేస్తే ఒళ్ళు అలసిపోయి నిద్ర అదే వస్తుంది తల్లి. సర్లే పిన్ని అని పడుకుంది. మరుసటి రోజు ఉదయం చలి బాగా ఉంది. ఇంట్లో అందరూ లేవటం మొదలెట్టారు. కుసుమ మాత్రం నిద్ర కళ్లతో బద్ధకంగా కిచెన్లోకెళ్ళింది. అమ్మాయి, ఇదిగో రవ్వ, ఇది పప్పులు, ఇవి కూరగాయలు. ఈ రోజు ఉదయం నువ్వే బ్రేక్ఫాస్ట్ చెయ్యి. పిన్ని, ఉప్మా చేయమంటారా లేదా దోశ చేయమంటారా? నీకేది సులభమో అదే చెయ్యి. సరే అయితే నేను దోశలు వేస్తాను పిన్ని. కుసుమ దోశలు వేస్తే ఆ పిండి పెనానికే అతుక్కుపోయింది. అయ్యో, ఇదేంటి? ఇది ఫ్రెష్గా పట్టింది కాదనుకుంటా. ఆ దృశ్యం రాకేష్, రాజేష్ దూరం నుండి చూస్తుంటారు. అద్భుతం! పిండి కూడా చలికి దోశలా మారట్లేదంటావా? ఏంటిప్పుడు మరి? పొద్దున్నే మొదలెట్టారా మీరిద్దరూ? లేకపోతే ఏంటన్నయ్యా, దోశలు వేయటం రాదు, తినటం మాత్రం బాగా వచ్చు. పాపం ఈ మధ్య తినే టైం కూడా ఉండట్లేదు కదరా తనకి. మనం బయటికెళ్ళాక మేడం గారు చేసే పనాది అన్నయ్యా. సరిపోయింది. ఆ మాటలు విని పిన్నులిద్దరూ నవ్వుకుంటారు. కుసుమ దగ్గరికొచ్చారు. ఉండమ్మాయి, నేను నేర్పిస్తాను అని దగ్గరుండి దోశలు వేయిస్తుంది ఒక పిన్ని. చివరికి అవి బాగానే వస్తాయి. వస్తున్నాయి, నేను కూడా చేయగలను. అది కోడలు పనిచేస్తే ఇంటికి వెలుగొస్తుంది తల్లి. సరే పిన్ని, నేను నేర్చుకుంటాను అని ఓ 2 రోజుల్లో పనులన్నీ నేర్చేసుకుంటుంది. ఇంతలో రఘురాం, కౌసల్య, కీర్తి కూడా వచ్చేశారు. అత్తయ్య, మావయ్య వచ్చారా? రండి రండి. అక్క, కాళ్ళు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. ఏంటి కుసుమా, ఏంటి హడావిడి? మంచి హుషారుగా ఉన్నావు. అబ్బే, అదేం లేదు, మీరు ముందు రండి అని గబగబా కిచెన్లోకెళ్ళి ఐటమ్స్ అన్ని టేబుల్ మీద సర్దేసింది. ఏమ్మా, ఇద్దరు ఎలా ఉన్నారు? బావున్నామన్నయ్యా. నా కోడలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అయ్యయ్యో, అదేం లేదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో కుసుమ అందరికీ భోజనాలు వడ్డించేసి బాధ్యతగా వ్యవహరిస్తోంది. కుసుమా, నీలో చాలా మార్పు కనిపిస్తుంది. అవునత్తయ్యా, నిజమే, చాలా బాధ్యతగా ఉంటుంది. అంతా ఇద్దరి వల్లే అత్తయ్యా. పిన్నులిద్దరూ రాకపోయుంటే నేనేమయ్యేదాన్నో. పర్వాలేదులే తల్లి, ఇకనైనా మంచిగా ఉండు. ఈ చలిలో తిండిపోతు కోడలికి కష్టాలెలా ఉంటాయో అర్థమైందా? కుసుమ నవ్వుకుంటూ తలూపింది. అవును పిన్ని, ఇంత తినటమే కాదు, ఇల్లు చూసుకోవడం కూడా ఒక పెద్ద పనన్న విషయం అర్థమైంది. ఇక నుండి నేర్చుకుంటాను. అలా అయితే మంచిదే. లేదంటే మళ్ళీ సమోసా పేపర్లు, చిందర వందర, ఐస్ క్రీం బాక్స్లు, బజ్జీల వాసన, ఇవన్నీ మేం తట్టుకోలేం అని అనడంతో అందరూ నవ్వేస్తారు. ఈ చలికాలం నాకు పెద్ద పాఠం నేర్పింది. తినటం ఒకటే కాదు, ఇంటిని, మనుషుల్ని, బాధ్యతల్ని కూడా చూసుకోవాలి. నన్ను మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని అంది. చలికాలంలో తిండిపోతు కోడలు ఇలా బాధ్యతలు నేర్చుకుని మంచి కోడలిగా మారిపోయింది. సంక్రాంతి సంబరాలు. గోదావరి నది ఒడ్డున ఉండే చిన్న గ్రామంలో ప్రతి ఇల్లు కలకలలాడిపోతోంది. సంక్రాంతి పండుగ సందడి ఊరంతా మొదలైంది. కాంతమ్మ, రామయ్యలు కూడా తమ ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. ఇంతలో గంగిరెద్దుల శబ్దం వినిపించింది.
ఇంట్లో నుండి పరుగు పరుగున బయటికి వెళ్లాలనుకున్నాడు కాంతమ్మ కొడుకు వాసు. అది చూసిన కాంతమ్మ, ఒరేయ్ జాగ్రత్త, దెబ్బలతో ఇంటికొచ్చావో నా చేతిలో చచ్చావే. అలా ఏం కాదులేమ్మా. వీడికింకా కుర్రతనం పోలేదు. అవతల అక్క బావ వచ్చి వేళయింది. వాళ్ళకి మర్యాదలు చెయ్యాలి కదా. నువ్వలా వెళ్ళిపోతే ఎలారా? అబ్బా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి గుమ్మానికి తోరణాలు కట్టు. మీ బావ అక్కకి ఇది తొలి సంక్రాంతి. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. బస్సు టైము దాటిపోయింది, ఇంకా వాళ్ళు రాలేదేంటి? కాంతమ్మ, రామయ్య, వాసు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంతమ్మ మరో కూతురు రమ్య వచ్చింది. అమ్మా అమ్మా, రోడ్డంతా ట్రాఫిక్ అంట. సంక్రాంతికి అందరూ ఊళ్ళకెళ్తారు కదా, అందుకే భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయంట. అయ్యయ్యో, ఈ ట్రాఫిక్ గోలొకటి. రాక రాక నా కూతురు రోజా తన భర్తతో ఇంటికొస్తుంటే ఇలా జరుగుతుంది. రోజా లేకపోవడం వల్ల ఇల్లు ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడది తన భర్తతో తిరిగొస్తుంది. బంగారం లాంటి పిల్ల. ఈ అమ్మ మాట జవదాటదు అని కాంతమ్మ అనుకుంటుండగా రోడ్డుపై బస్సొచ్చాగింది. ఆ బస్సులో నుండి రోజా, ఆమె భర్త వినయ్ దిగారు. ఇంతలో వాసు వాళ్ళని చూసి, అక్క బావ వచ్చారు. ఓసై రమ్య, వెళ్ళా సంచి తీసుకో. పద పద. అలా వాసు, రమ్యలు రోడ్డు వరకు వెళ్లి తమ అక్క బావల్ని ఇంటికి తీసుకొచ్చారు. ముఖంలో మర్యాద నిండిన నవ్వుతో తన అత్త కాంతమ్మ, మామ రామయ్యల కాళ్లకు నమస్కారం చేశాడు వినయ్. రోజా కూడా పట్టరానంత ఆనందంలో తన అమ్మని హత్తుకుని మురిసిపోయింది. బావున్నారా అల్లుడు గారు? ఏమా, బావున్నావా? మేం బావున్నామత్తయ్యా, మీరు బావున్నారా? మీ అత్త మొహం చూస్తుంటే తెలియడంలే. మీరొచ్చిన వేళ విశేషం బాబు. దాని మొహం నవ్వుతో వెలిగిపోతుంది. నాన్న, మీరేంటలా చిక్కిపోయారు? వేళకి తింటున్నారా లేదా? నాన్న మర్చిపోని విషయం అదొక్కటే. రేయ్, నాన్నని వేళాకోళం చెయ్యకు సరే సరే, ఇంటి లోపలికి రండి అని కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి హరిదాస్ వచ్చాడు. హరిదాసు పాట పాడుతుంటే అలా చూస్తూ ఉండిపోతుంది రోజా. ఇంతలో ఇంట్లో నుండి కొన్ని వస్తువులు తీసుకొచ్చి హరిదాసుకిస్తుంది రమ్య. రంగురంగుల ముగ్గులు, దీపధూపాల సువాసనలు, హరిదాసు పాటలు అవన్నీ చూస్తుంటే కొత్త అల్లుడు వినయ్కి ఎంతో సంతోషంగా అనిపించింది. ఆహా, ఇందుకేనేమో పల్లెటూళ్ళలో బతకాలి అనేది. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. బావా, ఇప్పుడేం చూసావు? ఇక రేపొద్దున మన ఇంటి ముందు వేసే భోగి మంటని చూడాలి అని నవ్వుకుంటూ అందరూ ఇంట్లోకెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయమే ఇంటి ముందు పెద్ద మంట వేసి పాత సామాన్లన్నీ అందులో పడేస్తుంటారు వాసు, రమ్య. అదే సమయంలో రామయ్య, అల్లుడు గారు, ఇలా భోగి మంటల్లో పాత సామాన్లు వేసి కొత్త ఆశలతో అగ్నికి నమస్కారం చేస్తాం. పాతదంతా వదిలి కొత్త జీవితం మొదలెట్టాలన్నదే దాని ఉద్దేశం. నాకు ఇది కొత్త జీవితమే కదా మావయ్య. కొత్త కుటుంబం, కొత్త బంధాలు. మనసుకు ఎంతో హాయిగా ఉంది. రేయ్ వాసు, బావకి నూనెతో మర్దన చెయ్యాలి. అంతా సిద్ధం చేసావు కదా? అరెరే, ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నానక్కా. ఈరోజు బావని ఒక పట్టు పట్టాల్సిందే. నేను పట్టే పట్టుకు బావ భయపడిపోతాడు చూడు. ఈరోజు నన్నేదో చేసేలాగే ఉన్నారే. ఇంతలో రమ్య తన బావ కోసం గ్లాస్లో ఏదో తీసుకొచ్చిస్తుంది. దాన్ని తాగిన వెంటనే పక్కకు ఊసేస్తాడు వినయ్. అరే, ఇవి పాలు కదా? పాలే బావా, కాకపోతే అందులో కాస్త పంచదారకి బదులు ఉప్పు వేశాననుకుంటా. రుచి బావుందా? ఒసేయ్, అప్పుడే మొదలెట్టావా నీ అల్లరి? బావనేడిపించింది చాల్లే. ఇలా బావ దగ్గర అల్లరి చెయ్యకు. నీకెంటే నొప్పి? మా బావ మా ఇష్టం. అక్క, ఇక రండి, అంతా సిద్ధం. బావా, వచ్చిలా కూర్చో అంటూ వాసు తన బావ వినయ్కి నూనెతో మర్దన చేసి ఓ ఆట ఆడుకుంటాడు. బావ బామ్మర్దులని చూసి కాంతమ్మ, రామయ్యలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సంక్రాంతి పండుగ సందడి మామూలుగా ఉండదు. అందరూ ఊరి చివర జరిగే కోడి పందాల దగ్గరికి చేరుకుంటారు. నేనీ కోడి పందాలు చూడటం ఇదే మొదటిసారి. మా పల్లె సంక్రాంతి అంటే ఇలాగే ఉంటుందండి. ఈ కోడి పందాలు చూస్తుంటే భలే ఉత్సాహంగా ఉంటుంది నాకు. నాక్కూడా. అలా అందరూ కోడి పందాలు చూస్తూ ఆనందిస్తారు. ఇక ఆ ఇంటి పెద్దలకు నమస్కారం చేసుకుని భోజనాలు చేస్తారు.
ఆ రోజు రాత్రి గదిలో పడుకున్న కాంతమ్మ తన భర్త రామయ్యతో ఇలా అంటుంది. చూసారా అండి, అల్లుడుగారందరితో ఎలా కలిసిపోయారో. మన అమ్మాయికి ఏ ఇబ్బంది రాకూడదని దేవుళ్ళని మొక్కాను. ఇప్పుడు తనని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందండి. అల్లుడు కాస్త మొహమాటస్తుడిలా ఉన్నాడే, కాని వినయం విధేయతలో ఏం తక్కువ లేదు. పండగవగానే వాళ్ళని పంపించడం నాకు అస్సలిష్టం లేదు. మరో 4 రోజులుండమని మీరే అడగాలి అల్లుడి గారిని. సరేలేవే, సందర్భం వచ్చినప్పుడు అడుగుతానులే. అలా కూతురు అల్లుడి గురించి చాలా విషయాలను కాంతమ్మ రామయ్యలు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య వాసులు పశువులకి స్నానం చేయించి వాటిని అలంకరిస్తుంటారు. వాళ్ళలా చేయడాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు వినయ్. ఏవండి, ఈరోజు కనుమ పండుగ కదా, ఇలా పశువుల్ని అలంకరించి వాటి మెడలో గంటలు కట్టి పూజ చేస్తాం. ఓ అవునా, అయితే నేను కూడా వెళ్ళి మావయ్యకు సాయం చేస్తాను అంటూ వినయ్ వెళ్లి ఆవుకి గడ్డి వేస్తాడు. తర్వాత వాటి మెడలో దండలు వేస్తాడు వినయ్. అది చూసిన కాంతమ్మ, అల్లుడిది కల్లాకపటం లేని మనస్తత్వం. అమ్మ రోజా, అల్లుడి గారిని భోజనానికి తీసుకురా. అప్పుడే భోజనాలా? ఇంకాసేపు ఉండొచ్చు కదా రోజా. ఇదిగో బావా, ఇప్పుడే కదా అసలైన కథ ఉండేది. ఈరోజు నీ పని అయిపోయినట్టే. నా పని అయిపోతుందా? ఇంతకీ ఏం చేస్తున్నారు? తొందరగా చెప్పవా? రేయ్, బావని భయపెట్టకురా. మరేం లేదండి, ఈరోజు మీకోసం ప్రత్యేకంగా భోజనాలు చేసింది మా అమ్మ. వెళ్ళి తిందామా? ఓ అంతేనా? దానికి అలా భయపెట్టేశాడు. పద వెళ్ళి తిందాం అంటూ వినయ్ని తీసుకెళ్తుంది రోజా. ఇక కొత్తల్లుడు రాగానే ఓ పెద్ద అరటాకు వేసింది కాంతమ్మ. అది చూసి వినయ్ షాక్ అయ్యాడు. ఇదేంటి ఇంత పెద్ద అరటాకు వేశారు? అందరం కలిసి ఈ ఆకులని తింటామా? అదేం లేదల్లుడు గారు, ఈ ఆకు మీ ఒక్కరి కోసమే. కాంతమ్మ ఆ మాటనగానే వినయ్ అవాక్కయ్యాడు. ఇక అప్పుడే కాంతమ్మ ఆ అరటాకు మీద పిండి వంటలు, గారెలు, బూరెలు, పాయసం, నాటుకోడి కూర, చేపల పులుసు, రొయ్యల పచ్చడి, రాగి సంగటి, మటన్ ఫ్రై, గుత్తి వంకాయ కూర, ఇలా రకరకాల వంటకాలు వడ్డిస్తుంది. అది చూసి వినయ్ భయపడిపోతాడు. వామ్మో, నేనిన్ని తినలేను, నా వల్ల కాదు. అలా అనకూడదండి. సంక్రాంతి పండక్కి కొత్తల్లుడికిచ్చే మర్యాదిది. మీరు తినకపోతే వాళ్ళు బాధపడతారు. ఇవన్నీ మీరు తినాల్సిందే. బావా, ఇవి తినకపోతే నీకు నన్నిచ్చి కట్టబెట్టేస్తారు. నన్ను చేసుకున్నావనుకో, నేను నీతో ఈ వంటలన్నీ చేయిస్తాను. అంట్లు తోమిస్తాను, బట్టలు ఉతికిస్తాను, నాన్న చాకిరీ చేయిస్తాను. కాబట్టి అవన్నీ జరగకూడదనుకుంటే ఇవన్నీ తినాల్సిందే. బావా, నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే బావా, అంతే. అలా అందరూ వినయ్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇక చేసేదేం లేక వినయ్ ఆ అరటాకులో వడ్డించినవన్నీ తినటం మొదలెడతాడు. ఒక్కోటి తినేసరికి వినయ్ మొహమంతా చెమటలు పట్టేస్తాయి. ఓవైపు రోజా తన భర్త మొహం తుడుస్తుంటే, మరోవైపు రమ్య తన బావకి మంచినీళ్లు తాగిస్తుంది. వాసు తన బావకి విసనకర్రతో గాలి విసురుతుంటాడు. వాళ్ళని కాస్త దూరం నుండి గమనిస్తున్న రామయ్య, ఏమే కాంతా, ఇది కదే అసలైన పండగంటే. ప్రతి ఏడాది మనం ఇలాగే నవ్వుతూ ఆనందంగా ఉంటే అది చాలు. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. కూతురు అల్లుణ్ణి చూస్తుంటే నాకు మన పెళ్లినాటి రోజులు గుర్తొస్తున్నాయే. అంటే మళ్ళీ మీరు కొత్తలుడవ్వాలనుకుంటున్నారా ఏంటి? అలా అవ్వాలని చెప్తే నువ్వు నన్ను పచ్చడి చేసేస్తావు కదా. అలా కాంతమ్మ రామయ్యలు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. ఇక కొత్తల్లుడు వినయ్ అన్ని వంటలు తినేసరికి చాలా సమయం పడుతుంది. కడుపు కూడా బాగా ఉబ్బిపోతుంది. దేవ్, ఈరోజు నా పని అయిపోయింది. వామ్మో, నా జన్మలో ఇంత తిండి నేనెప్పుడు తినలేదు. తింటే తిన్నా గాని ఇంత రుచిగా కూడా ఎప్పుడు తినలేదు. అత్తింటి వంటంటే అలాగే ఉంటుంది. ఇక పదండి, వెళ్ళి గాలిపటాలు ఎగరేద్దాం అంటూ తన భర్తని మేడపైకి తీసుకెళ్ళింది రోజా. ఆ రోజు రాత్రికి హరిదాసుల పాటలు, హరికథలు వినిపిస్తాయి. పడుకునే ముందు రోజా తన భర్తతో, నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు మాతో పాటు ఇలా కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నీ ఇల్లు కాదు రోజా, ఇప్పుడు నాది కూడా. వినయ్ మాటలు విని రోజా కళ్లలో నుండి కన్నీళ్లొచ్చాయి. 4 రోజుల తరువాత రోజా, వినయ్ తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్లు వెళ్లినా ఆ సంక్రాంతి పండుగ ఓ మధుర జ్ఞాపకంగా మారి
ఆ ఇల్లంతా సందడి చేస్తుంది. కొత్త బంధాలు, పాత సాంప్రదాయాలు కలిసి కలిపిన క్షణాలు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అందర్నీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా మార్చేస్తాయి.